హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ ఫుడ్లో. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. జపాన్ నుంచి ఇండియా ఎలా వచ్చాను అనేది చూపించేస్తానండి ఇవాళ వీడియోలో. ఇంకా జపాన్ వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఒక 4-5 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. పెడతాను, కాకపోతే అవి ఎడిటింగ్ చేయడానికి అదంతా అంటే ఆ ప్లేస్ని నేను వివరించి మీకు చెప్పడానికి కొంచెం నాకైతే టైం పడుతుందండి. వచ్చిన కాడ నుంచి ఫుల్ బిజీ అంటే బిజీ అనమాట. ఎంత బిజీ అంటే మనకి బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఉంది కదండి, ఆల్రెడీ అది క్లోజ్ అయిపోయి కొత్తది ఓపెన్ అయిపోయింది. సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. దానికి కస్టమర్లను చూసుకోవటం, ఆ రిజిస్ట్రేషన్స్ చూసుకోవటం, మళ్ళీ ఓల్డ్ కస్టమర్స్కి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయటం, అంటే మరి గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇవి పనులు, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్. సాటర్డే సండే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఉంటాయి, ఇవి చూసుకోవడం, పెండింగ్ ఆర్డర్స్. ఫుల్ అంటే ఫుల్ బిజీ అయిపోయానండి. అందుకని చెప్పేసి ముందైతే నేను ఇంటికి రీచ్ అయిపోయాను. వీడియో పెడితే మీ అందరూ కూడా హ్యాపీగా చూస్తారు. చాలామంది ఇంకా వచ్చారా మేడం వచ్చారా అని అడుగుతున్నారనమాట. ఇండియా వచ్చేసానండి, ఇంటికి కూడా వచ్చాను, పిడుగురాళ్ళు కూడా వచ్చానండి. మేము ఉండేది పిడుగురాళ్ళండి. చాలామంది కాల్ చేసిన వాళ్ళు అడుగుతుంటారు, మీరు ఎక్కడ ఉంటారు మేడం? ఆంధ్ర అండి, పిడుగురాళ్ళలో ఉంటానన్నమాట. చక్కగా వచ్చేసాను. ఆ వచ్చేటప్పుడు నన్ను కంపెనీ వాళ్ళు ఎలా సాగనంపారు అనేది చూపించాలి మీకు అనేది నా అభిప్రాయం అనమాట ఈ వీడియోలో. ఎంత బాగా వాళ్ళు అంటే వెల్కమ్ చేసేటప్పుడు ఎంత బాగా వెల్కమ్ చేశారో, పంపించేటప్పుడు ఎంత బాగా పంపించారు అనేది కూడా చూపించాలి అని. అక్కడ నేను ఎలా ఫుడ్ ఏం తీసుకున్నాను అవి కూడా చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మీకు కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని చెప్పేసి కొన్ని నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇవి కూడా చూపించాలా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఇవే చూడాలనుకుంటారు. అందుకని చూపిస్తున్నాను అనమాట. పొద్దున్నే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, బఫెట్ ఉంటుందన్నమాట. అన్ని ఐటమ్స్ ఉంటాయి. కంపెనీ వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకు అక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు, కానీ వీళ్ళు ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేశారు మా కోసం. హెర్బల్ లైఫ్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట మంచి ఇండియన్ ఫుడ్. కానీ ఎర్లీ మార్నింగ్ మనకి టిఫిన్ చేసి అలవాట్లేదు కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రెష్ షేక్ తీసుకోవడం జరిగిందనమాట నేను ఆ 4 days అనేది. ఇంకా పంపించడానికి కూడా ఎయిర్పోర్ట్కి వాళ్ళు మళ్ళీ మనకి ఏసీ బస్సెస్ ఉన్నాయి కదండి, ఆ బస్సెస్లో ఏ ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నారో అంతవరకు ఆ ఫ్యామిలీస్ వాళ్ళు ఏ టికెట్స్ అంటే ఏ టైమింగ్స్ అయితే ఫ్లైట్స్ ఉన్నాయో వాళ్ళని పంపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మేము 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. ఒకళ్ళు కంపెనీ ఎంప్లాయీ వస్తున్నారనమాట మాతో పాటు, ఒకళ్ళు గైడ్ వస్తున్నారు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడానికి. ఒక గైడ్ కూడా వస్తున్నారనమాట ఆ వెహికల్లో. అందరూ బఫెట్లో కొంతమంది టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్ చేశారు. నేనైతే కొన్ని ఫ్రూట్స్ తిని ఫ్రెష్ షేక్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ప్రశాంతంగా కూర్చొని బై జపాన్ అని చెప్తున్నాను. నిజంగా అండి అక్కడ పీపుల్ చాలా స్వీట్గా ఉంటారండి, చాలా పొలైట్గా ఉంటారు, చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది కళ్ళకి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఊర్లో లేనని అంటే మన దేశంలో లేనని ఒక బెంగే కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ. వెదర్ అయితేనేమి పీపుల్ అయితేనేమి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాతో పాటు ఒక గైడ్ వచ్చారని చెప్పాను కదండి, ఈమె అనమాట. ఆమె ఏంటంటే మళ్ళీ మేము అప్పుడే టిఫిన్ చేసి అప్పుడే వాటర్ తాగి అప్పుడే ఎక్కి కూర్చున్నాము. మళ్ళీ మీరు వాటర్ తీసుకోండి అని చెప్పేసి అందరికీ వాటర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో కంపెనీ కార్పొరేట్ ఎంప్లాయీ ఆయన కూడా ఉన్నారండి. ఆయన ఏ ఎంప్లాయీ అని నేను అడిగితే కార్పొరేట్ ఎంప్లాయీ అండి అని చెప్పారు. ఏ విభాగం అని అడిగితే చెప్పలేదన్నమాట, వాళ్ళు చెప్పరు అన్నీ అలాగా. మాకు ఆయన కూడా హెల్ప్ చేశారు ఎయిర్పోర్ట్లో. మేము ఒక చోట ఏదో మిస్ చేసుకుంటే ఆయన మళ్ళీ పిలిచి ఇది మిస్ చేసుకున్నారని చెప్పేసి చాలా అంటే చాలా స్వీట్ అండి. అంటే కంపెనీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారని అయితే చెప్పొచ్చు. మన చుట్టాల ఇంటికి వెళ్ళినా మన చుట్టాలు అంత బాగా చూసుకోరో నాకైతే తెలియదు, కానీ చాలా బాగా చూసుకున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మాతో పాటు నేను చెప్పాను కదా గైడ్ వస్తున్నారని, మాతో పాటు వచ్చి మా చెకింగ్ వేసేసి లగేజ్ అంతా వేసేసి మేము వెళ్ళిందాక అక్కడే ఉందండి. మేము లోపలికి వెళ్ళిపోతాం కదా లగేజ్ వేసి, అప్పుడు తను బై చెప్పి వెళ్ళింది. ఆ వీడియో కూడా ఇందులో నేను పెడుతున్నాను చూడండి. ఇంత చూసాక కూడా చాలామంది ఇంకో డౌట్ అడుగుతారు తెలుసా అండి, మేడం ఈ ప్రోడక్ట్ వాడితే ఏమవ్వదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఈ కంపెనీలో మేము పని చేయవచ్చా, ఏమవ్వదా పని చేస్తే అని అలా అడుగుతారనమాట. బ్రహ్మాండంగా వాడొచ్చండి ప్రోడక్ట్, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ దొరికిద్ది. ఇప్పుడు నేను కంపెనీ నన్ను పిలిచింది, నేను వెళ్ళి వెకేషన్కి కూడా వెళ్ళొచ్చాను, ఇంత చూశాను అంటే నా దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ దొరికిద్దనే కదండి అర్థం. నేను కంపెనీ నుంచే ప్రోడక్ట్ ఇస్తాననే కదా అర్థం. దాంట్లో మీరేం భయపడక్కర్లేదు. ఇంకోటి వచ్చేసి నేను నార్మల్ హౌస్ వైఫ్ అమ్మాయిని, ఇంత చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. ప్రతి మనిషిలో స్కిల్స్ ఉంటాయి, కానీ ఆ స్కిల్స్ని బయటికి తీయరు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. నేనైతే ఒకళ్ళ దగ్గర ఉండవని అయితే నేను అనుకోను. ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ బయటికి రావాలి అని వాళ్ళు అనుకోరు అనమాట. అవి తీయాలి అని అనుకోరు. అవి తీయడానికి తగ్గ వాతావరణం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. అందువల్ల ఆగిపోతారు అనిపించింది అంతే నాకు.
మీరు ఎవరైనా వెల్నెస్ కోచ్గా అవ్వాలనుకుంటే బ్రహ్మాండంగా అవ్వచ్చు, ఏమీ అవ్వదు. కంపెనీ ది బెస్ట్ కంపెనీ. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంది, 400 సంవత్సరాలు కూడా ఉంటుంది, మీకు ఇబ్బంది ఏమి లేదు. ఇంత మంచిగా మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం, అంతే కదండి. మంచిని మంచి అని చెప్పడంలో తప్పేం లేదు కదండి, అందుకని నేను చెప్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను సాటర్డే సండే వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఉన్నాయని. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్కి. మీకు హెర్బల్ లైఫ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలి అన్న, అంటే కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, ప్రోడక్ట్ కావాలి, మేము వెయిట్ లాస్కి వాడాలనుకుంటున్నాం, వెయిట్ గెయిన్కి వాడాలనుకుంటున్నాం, ఎలాంటి దేనికైనా వాడాలనుకున్నా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను సీనియర్ వెల్నెస్ కోచ్ అండి, మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ జపాన్ అందమైన వీడియోలతో కలుసుకుందాం.